రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఆయన 1966లో చిలకా గోరింక అనే చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన సినిమా కెరీర్లో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు కృష్ణంరాజు. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటారు రెబల్ స్టార్. అలాగే రాజకీయాల్లోనూ రాణించారు. కేంద్ర మంత్రిగాను సేవలు అందించారు. ఇక కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగిపోయారు. ఇదిలా ఉంటే కృష్ణంరాజు ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం నెటిటా వైరల్గా మారింది ఇప్పుడు. అదేంటంటే కృష్ణంరాజుకు 2 భార్యలున్న విషయం మీకు తెలిసింది. మొదటి భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత శ్యామలాదేవిని కృష్ణంరాజు పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడన్న విషయం చాలామందికి అయితే తెలియదు. అయితే డెలివరీ టైంలో డాక్టర్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆ బిడ్డ చనిపోయాడని కృష్ణంరాజు రెండో భార్య శ్యామలాదేవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ విషయం కాస్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతాం. కృష్ణంరాజుకు రెండో పెళ్లి కూడా బలవంతంగా జరిగిందట. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోమని కృష్ణంరాజు తండ్రి చాలాసార్లు అడిగాడట. కానీ కృష్ణంరాజు వినలేదు. కానీ కొడుక్కి ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్న ఆయన ఇంట్లో అన్నం తినకుండా మంకు పట్టుపట్టారట. తండ్రి బాధను చూడలేకపోయిన కృష్ణంరాజు తన దగ్గరి బంధువైన శ్యామలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక శ్యామలాదేవి కృష్ణంరాజుకి 3 ఆడపిల్లలు. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వీరు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. కృష్ణంరాజు పెద్ద కూతురు సాయి ప్రసిద్ధ సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె యుఎస్లో ఫిలిం ప్రొడక్షన్ కోర్స్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ప్రభాస్తో తీసిన రాధేశ్యామ్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది. ఇక రెండో కూతురు సాయి ప్రకీర్తి ఆర్కిటెక్ట్. ఆమె కల్కి 2898 AD చిత్రానికి ఇంటర్న్షిప్ కూడా చేసింది. అలాగే మూడో కూతురు ప్రదీప్తి సైకాలజీ చేసింది. ప్రస్తుతం సైకాలజిస్ట్గా రాణిస్తోంది. శ్యామలాదేవితో పాటు చెల్లెలకు సంబంధించిన అన్ని బాగోగులు ప్రభాస్ చూసుకుంటున్నారని సమాచారం.